చూడకుండా భారతదేశాన్ని కాపాడుతున్న మనిషికి హెల్ప్ చేస్తున్న ఒక క్యారెక్టర్, మంచి డైలాగ్స్, యాక్షన్ అన్ని. అంటే ఇంకా కూడా డైరెక్టర్ మల్లం రమేష్ గారు చెప్పారు, ముందే కనుక కలిసి ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండేది, లెంతీగా ఉండేది. బట్ ఎనీహో మన రామకృష్ణ గారు చెప్పినట్టు పార్ట్ 2లో కూడా మనం చేయవచ్చు. పార్ట్ 2లో అని చెప్పానంటే మూవీ సక్సెస్ అయినట్టే లెక్క. అందుకే పార్ట్ 2 సో నాకు మల్లం రమేష్ గారిని గురించి నాకు బాగా గట్టిగా చెప్పింది ఖమ్మంలో జలీల శ్రీనివాస్ అని చెప్పి నా పేరు మీద కరాటే అసోసియేషన్, సుమన్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ నడిపిస్తున్నారు. ఇట్లా రమేష్ మిమ్మల్ని ఆ క్యారెక్టర్ అడుగుతారండి, ఫస్ట్ టైం చేస్తున్నారు అని చెప్పారు. సరే మాట్లాడతానని చెప్పాను. రమేష్ గారు ఫోన్లో ముందు నాకు చెప్పండి లైన్ ఫోన్లో చెప్పారు. కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది, అయినా పర్లేదు మీరు నేరుగా రండి మాట్లాడాలన్నా. వచ్చారండి. వచ్చిన తర్వాత నాకు నెరేషన్ ఇచ్చారు. నెరేషన్ ఇస్తున్నప్పుడు ఆయన ఒక 50 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగానే నెరేషన్ ఇచ్చారు. ఎక్కడ కన్ఫ్యూజన్, ఎందుకంటే మిగిలిన సినిమాలు చేయడం వేరే, కమర్షియల్ సినిమాలు చేయడం వేరండి. ఇలాంటి సినిమాలు చేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా ఒక సెన్సిటివ్ పాయింట్ అవుతుంది, హిందూ ముస్లిం పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఉంది. అలాంటి పాయింట్ని చాలా క్లియర్గా నాకు డౌట్లు అడిగినప్పుడు దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చి, మరి నా క్యారెక్టర్కి వచ్చినప్పుడు సార్ ఈ క్యారెక్టర్ ఇంతే ఉంది, మీరే చేయాలి అని చెప్పారు. సరే నేను ఆలోచించి నేను చెప్తాను చెప్పాను. ముందు డేట్స్ పాపం చాలాసార్లు తిరిగారు. నేను జనరల్గా ప్రొడ్యూసర్ 3 సార్లు కన్నా ఎక్కువ తిప్పాను, ఎందుకంటే డేట్ విషయంలో ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. డేట్ విషయం వచ్చినప్పుడు నా మేనేజర్ వెంకటరావు చెప్పాను, వెంకటరావు ఇప్పటికే 3 సార్లు లైన్ చేశారు, డేట్ లేవు, వేరే ఆల్టర్నేటివ్ పెట్టుకోమని చెప్పు. ఎందుకంటే మాకు అవతల ప్రొడ్యూసర్